ఉన్నప్పటికీ కూడా ఒకవేళ దేశం అనే ఒక కాన్సెప్ట్ వచ్చేది జాతీయవాదాన్ని ముందు తీసుకోవచ్చురా మీరు? అసలు జాతీయవాదం అనే పదమే లేదు, దేశం అనేది ఉంటది కదా, అసలు దేశం అనే భావన లేదు, రాజ్యాంగంలో ఉన్నాయి కదా. అసలు పిచ్చితనం ఉన్నది ప్రజల్లో. పిచ్చితనాన్ని పిచ్చెక్కిచ్చి పెట్టారు ప్రజలకి. పిచ్చోని చేతిలో రాయి పెట్టారు, వాడు ఎవరిని కొడతాడో తెలియదు, ఎందుకంటే వాడికి బుద్ధి లేదు. ఈ రోజు దేశం అన్నాం, దేశం అంటే ఏంటి? దేశం అంటే ఏంటి? నేను నాకు తెలియక మిమ్మల్ని అడగట్లేదు, పత్రికా సోదరుల ద్వారా ప్రజల్ని. దేశం అంటే ఇక్కడున్న మట్టి, ఇక్కడున్న గాలి, ఇక్కడున్న నీరు, ఇక్కడున్న పశువులు, ప్రకృతి, ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర, ఇక్కడున్న నాగరికత, ఇక్కడున్న మహనీయులు, ఇక్కడున్న మనుషులు, ఇక్కడున్న సబ్బండ వర్ణాలు కదా. దేశం అంటే ఒక హిందీ భాష కాదు కదా, దేశం అంటే ఒక హిందూ మతం కాదు కదా, దేశం అంటే ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం కాదు కదా, దేశం అంటే ఒక దేవుడు, ఒక పూజ విధానం కాదు కదా, దేశం అంటే ప్రేజ్ ద లార్డో లేకపోతే అల్లాహ్ ఒక అక్బరో, జై శ్రీరామో, జై హనుమానో కాదు కదా. దేశం అంటే ఈ దేశం, ఈ మట్టి. భారతదేశం గణతంత్ర సర్వసత్తాక దేశంగా ప్రకటించినప్పుడు బౌండరీస్ డిక్లేర్ చేసుకున్నాం. ఈ పరిధిలో బతికే ప్రజలు అందరూ నా వాళ్ళే అనుకోవడం దేశం. ఈ దేశంలో ఏ ప్రాంతంలో ప్రజల హక్కులు హరించబడ్డా స్పందించడం దేశభక్తి. ఈ సమాజం ఎదుర్కొనే సమస్యల మీద గొంతు విప్పడం దేశభక్తి. ఈ సమాజం పరిష్కరించుకోవడం కోసం తన బతుకు తాను బతుకుతూ కొంత సమయాన్ని, కొంత జ్ఞానాన్ని, కొంత డబ్బుని సమాజం కోసం ఇవ్వడం దేశభక్తి. దేశాన్ని దోసుకొని కోట్ల కోట్లు ఎదగడం దేశభక్తి కాదు, లేకపోతే రాళ్ళు రప్పలకి మొక్కడం దేశభక్తి కాదు, గుళ్ళు గోపురాలు, చర్చి మసీదులు దేశభక్తి కాదు, రాసుకున్న కాగితాల మీద ఉన్న బొమ్మ కాదు భారతదేశం అంటే. నా దేశం మీద ప్రమాదం ఉంటే నా కుటుంబాన్ని వదిలేసి, నా కులాన్ని వదిలేసి, నా ఊరిని వదిలేసి ఈ దేశాన్ని కాపాడడం కోసం ముందుండగలగడము. కాబట్టి ఒక నేచురల్ కలామిటీ వస్తే పరిగెత్తగలగడం, భూకంపం వస్తే స్పందించగలగడం, ఒక అభాగ్యులు చచ్చిపోతే ఆదుకోగలగడం, ఎక్కడ ఆపద ఏర్పడినా ఈ దేశ పౌరుడిగా స్పందించగలగడం. అంతేకాదు ఈ దేశ పౌరుల యొక్క ప్రవర్తనను బట్టి ఇతర దేశాలు కూడా ఈ దేశం గొప్పదనేలాగా బతకడమే నిజమైన దేశభక్తి. అంతేగాని పక్క దేశం అమ్మాయి ఎత్తిడ రేపు చేసి చంపడం దేశభక్తి కాదు, లేకపోతే మీ దేవత వేరు, మీరు కిరస్థానీల్లో అనడం, గొర్రెలు అనడం దేశభక్తి కాదు, లేకపోతే మీరు పాకిస్తాన్ కుక్కలు అనడం దేశభక్తి కాదు, పక్క మతాన్ని, గిరిజనులని ధ్వంసం చేయడం, అడవిని దోసుకోవడం దేశభక్తి కాదు, సంపన్న వాళ్ళకి డబ్బులు దోచిపెట్టడం దేశభక్తి కాదు. దేశభక్తి అంటే మనుషులను ప్రేమించడం, ఈ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మలుచుకొని ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశం కోసం పనిచేయడమే దేశభక్తి.